సుమతికే సంగి. బాగా ఆలోచించండి. ఆంజనేయుడు ఏం చేస్తాడంటే కుమతి నివారణ, కు అంటే చెడు అండి, చెడు బుద్ధిని నివారించేదువుగాక, నాలో చెడు గుణములు లేకుండా చేయుదువుగాక, ఒకవేళ చెడ్డవారితో సహవాసం పెరుగుతుంటే దాన్ని ఖండించెదువుగాక, కుమతి నివారణ సుమతికే సంగి. హనుమాన్ చాలీసా అర్థం తెలుసా? ఇప్పుడు నేను అడుగుతాను, చదివేమన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అంటారు, ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతాను, ఏదైనా అర్థం వస్తే మిమ్మల్ని లేపు అడుగుతాను, గుర్తుపెట్టుకుంటాను. కుమతి నివారణ అంటే చెడుని తొలగించేవాడు. సుమతి, సుమతి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి. కే సంగి అంటే అర్థం ఏమిటి? సాంగత్యం కలిగించేవాడు. మంచి బుద్ధితో నాకు సాంగత్యం చేయవయ్యా, చెడ్డవాళ్ళతో సాంగత్యాన్ని తొలగించవయ్యా అని ఆంజనేయ స్వామిని అడుగుతామండి. మనకి ఇదే కదా కావాలి, చెడ్డ గుణాలు పోవాలి, మంచి గుణాలు రావాలి, మంచి వాళ్ళతో సాంగత్యం కలగాలి, చెడ్డ వాళ్ళతో చెదిరిపోవాలి, ఇదే కదా కోరుకుంటాం. అందుకే హనుమాన్ చాలీసా అంత శక్తివంతమైంది. అందుకనే సుమతివై, కుమతివై అనలేదు ఇక్కడ బ్రహ్మగారు, సుమతివై. ఇది చాలా గొప్ప పాయింట్ అండి. చివరిది భద్రైక శీలుండవై. చూడండి, గుణం అందరిలో ఉంటుందండి, గుణము అందరిలో ఉంటుంది. పక్షులు ఒకే రకంగా ఉంటాయి కానీ గుణాలు వేరుగా ఉంటాయి. కోకిల పాడితే బ్రహ్మాండం ఉంటుంది, అదే జాతిలో ఉంటుందండి కాకి. ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఊరుకుంటారా? అసలే చుట్టాలు వస్తే రేట్లు పెరిగిపోయినాయి, ఇంకా కాకులు అరిస్తే చుట్టాలు వస్తాయట. దీని పాడు కాదు, పొద్దున్న నుంచి ఎక్కడే కూర్చొని కూస్తుంది, దీనికే పోయే కాలం. ఇంతమంది వస్తే ఇంట్లో అంతా గుల్లైపోతే నేనేం కావాలి? అందుకని వచ్చిన కాకిని దొరుకుతూ ఉంటారు. ఏమమ్మా కాకిని దొరుకుతున్నావు? చుట్టాలు తెస్తుందటండి కాకి, మేమే తినడానికి మాకు చాలకి ఏడుస్తుంటే వాళ్ళు వస్తే మేమేడ పెట్టి చచ్చాము, అందుకని కాకులు కొడుతున్నారు. వచ్చిన కాకులు కొట్టడం కూడా పనే. కాబట్టి పక్షులలో కాకులు వేరు, కోకిలలు వేరు. కోకిల అరిస్తే ఎంతసేపు అయినా ఇంట్లో ఉంచుకుంటాం, కాకి అరిస్తే ఉంచుకుంటావా? జాతి ఒక్కటే కదూ. అలాగే భద్రైక శీలుండవై, శీలం గొప్పదే, మంచిదే, కానీ మన భద్రత ఎక్కడ ఉన్నదో దాన్ని తెలుసుకొని గుణము వాడి యందు నిలపాలి. ఇదండి గొప్పది. భద్రైక శీలుడు అంటే అర్థం ఏమిటంటే మనకు రక్షణ ఎక్కడ ఉన్నదో వాడి దగ్గర మన గుణం నిలబడాలి. మనకు భద్రత ఎక్కడుంది నిజంగా చెప్పాలంటే భగవంతుడే భద్రత. తల్లి గర్భంలో ఉండి రక్షించినవాడు, ప్రపంచంలో ఉండి పోషిస్తున్నవాడు, రాత్రింపవళ్ళు లేక కాపలా కాస్తున్నవాడు, ఎవడూ లేనటువంటి ఐసీయూ థియేటర్లో వాడుగా నీకుండి నీ రక్షణ చేసిన వాడు. చాలా మంది అంటారు ఎవరు లేరండి నా దగ్గర హాస్పిటల్లో అంటారు. శ్వాస రూపంలో వాడున్నాడు కాబట్టి ముక్కు టూకులు వేసినని నేను బెడ్ మీద ఉంచాను. వాడే కనుక లేకపోతే నేను 3 బాక్సులో పంపిస్తాను ఇంటికి, అవునా కదా? ఇప్పుడు ఎవరు లేడని ఎలా అంటాం? ఐసీయూలో ఎవరు లేరా మన దగ్గర? ఉన్నాడండి ఒకడు, శ్వాస రూపంలో భగవంతుడు ఉన్నాడు. వాడున్నాడు కాబట్టి డబ్బులు తీసుకుని ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ థియేటర్ ఇచ్చారు నీకు. అదే అది కాస్త పోయిందనుకో, డబ్బులు ఇచ్చిన అయ్యా మేము డబ్బులు కట్టలేదు శవాన్ని ఉంచుకోండి అని హాస్పిటల్కి అప్పచెప్తే వాళ్ళు ఒప్పుకోరు, అవునా కదా? ఏం చేస్తారు? ఇలా బాక్స్ పెట్టి దానిలో దొరుకుతారు కొంపకి. ఉన్నప్పుడు ఇవ్వండి డబ్బులు ఎన్నాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళు మాత్రం శవాన్ని. అందుకని ఇక్కడ కూడా భగవంతుడు చెప్తున్నాడు భద్రం అంటే భగవంతుడే. మనం ఏమనుకుంటున్నామంటే హాస్పిటల్ భద్రం, డాక్టర్ గారు భద్రం, డాక్టర్ రాసి ఇచ్చిన మందులు భద్రం, పొడిసే నర్సు భద్రం, ఇవన్నీ అనుకుంటున్నాం. మన కర్మ బాగపోతే అందరు ఉన్నా కానీ వెళ్ళే ప్రాణం పోతుంది. అందుకని భద్రైక శీలుండవై, జాగ్రత్త చెప్పాడండి. ఓ తాతగారు మనవడికి అన్ని అవసరాలకి ఏది కావలసినవి ఇస్తూ వెనకాత జాగ్రత్త చెప్తాడు. తండ్రి గారు పిల్లాడికి అన్ని కొనిచ్చి జాగ్రత్త చెప్తాడు. ఒరే నోట్సులు జాగ్రత్త, పెన్ను జాగ్రత్త, జామెట్రీ జాగ్రత్త, పెన్సిల్ జాగ్రత్త. వాడి జాగ్రత్త వీడికే తెలిసి 2 తుంపులు చేసి ఒక తుంపు వాడికి ఇచ్చి ఒక తుంపింట్లో పెడుతుంది తల్లి. ఇవన్నీ జాగ్రత్తలు. పిల్లాడి మీద ప్రేమ లేకపోవడం కాదండి, అపారమైన ప్రేమ ఉంది మీకు. కానీ ఎందుకు వాడికి పూర్తిగా ఇవ్వరంటే వస్తు జాగ్రత్త వాడికి తెలియలేదు కనుక. తెలిసినప్పుడు వీళ్ళే ఇచ్చేస్తారు, వాడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఒరే నువ్వు వాడుకోరా కావలసినంత అంటే వాడు ఎంతవరకు వాడుకొని అంతవరకు మాత్రమే ఉపయోగించుకొని మళ్ళీ నీకు తెచ్చిచ్చేవాడైతే ఇంకా రెట్టింపిస్తాడండి తండ్రి. 1000 రూపాయలు ఇగానే సాయంత్రానికి 2000 కొట్టమని ఫోన్పేలో అడిగాడు అనుకోండి, వాడికి చస్తే తండ్రి డబ్బులు ఇవ్వడం.
500 రూపాయలు ఇస్తే వారానికి 200 అయిపోగొట్టుకొని 300 ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చి 200 తండ్రి జేబులో పెడితే వెళ్ళేటప్పుడు కొడుకు 500 అడిగితే 1000 రూపాయలు ఇస్తాడు తండ్రి. అవునా కదా? ఎందుకని వాడికి భద్రత తెలుసు గనక. భగవంతుడు కూడా అంతే. భద్రైకశీలుండవై, జాగ్రత్త ఆయన భగవంతుడు ఒకడున్నాడని తెలుసుకో. ఇలాగా వీడు ఎప్పుడైతే వరాలు పొందాడో ఇక ఈ తమ్ముడిని చంపాడు, సోదరుణ్ణి చంపాడు కదా, ఆ వరాహ అవతారంతో ఉన్నవాడు ఎక్కడున్నాడో అని తిరుగుతూ ఉంటే వాడు ఎక్కడా కనబడలే. దేవతలందరూ కలిసి ఓసారి నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, నువ్వేమో వాడికి ఆ విధమైనటువంటి బలాన్ని ఇచ్చావు, బ్రహ్మగారేమో వరాలు ఇచ్చాడు, ఆ బ్రహ్మవరం వల్ల వాడు చావడానికి శిక్షం కాకుండా ఉన్నాడు, మరి నువ్వు అవతరించవలసిన సమయం ఆసన్నమైందంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఎప్పుడైతే వాడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడితో విరోధం పెట్టుకుంటాడో అప్పుడు నేను వధించడానికి ఉద్యుక్తున్నవుతాను. అప్పటి వరకు మీ ఏది స్థానాల్లో కాస్త ఓర్పు వహించి ఉండండి అని అనగానే లోకమంతా ప్రహ్లాదుడి కోసం ఎదురు చూసిందండి. హిరణ్యకశ్యపుడికి 4 కుమారులు పుట్టారు. అనుహ్లాదుడు, సంహ్లాదుడు, కళాదుడు, ప్రహ్లాదుడు. 4 కుమారులు. వీళ్ళలో ప్రహ్లాదుడు చాలా విశేషమైనటువంటి వాడు. అటువంటి ప్రహ్లాద కుమారుడు యొక్క వైభవాన్ని నారదుల వారు ప్రశంసిస్తూ ఉండేవారట. లోకంలో శిష్యుడు గొప్పవాడైతే గురువు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తాడు? మా శిష్యుడు ఉన్నాడయ్యా నాకేమి, మా వాడున్నాడయ్యా నాకేమి అంటాడు. ఇప్పుడు మీ కొడుకులు సమర్థులైతే మీరు చెప్పుకోరు, మా అబ్బాయికి ఏమి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయికి ఏమి సంపాదిస్తున్నాడు అని చెప్పుకుంటారు కదా. ఒక గురువు కూడా ఎప్పుడు ధైర్యంగా చెప్పుకుంటాడంటే నాకేమయ్యా నా వారసుడు నా శిష్యుడు ఉన్నాడని చెప్పుకుంటాడు. అలాగే నారదుడు కూడా దేవలోకంలో చెప్పుకునేవాడట. మీరందరికీ భోగాలు అనుభవించడానికే మీ జీవితాలు, కానీ నిజమైన భోగాన్ని అనుభవించేవాడు ఒకడున్నాడు నాకు అని చెప్పాడటండి నారదుడు. ఎవరైనా నిజమైనటువంటి భోగం అనుభవించేవాడి అనుభవించవలసింది పరమాత్మనే. అటువంటి పరమాత్మ తత్వాన్ని అనుభవించిన వాడు ప్రహ్లాద కుమారుడు. ఎలా ఉన్నాడు ఆయన? తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు, పెద్దల పొడగొన్న పృథ్విని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కనుదోయికి అన్న కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకలైన సోదర స్థితి జరుపువాడు, దైవతములనుచు గురువులను తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ప్రహ్లాదుడి యొక్క గుణాన్ని పొగడ్డానికి నారదుడికి కూడా సాధ్యం కాలేదట. ఇక్కడ భాగవతం యొక్క విశేషం ఏమిటంటే భగవంతుడి గుణములు ఎలా అసంఖ్యాకములో భాగవతుని గుణములు కూడా అసంఖ్యాకములే. భగవంతుడి గుణాలు లెక్కలేం, భాగవత గుణాలు లెక్కలేం. కానీ కొంత మనకు అందాలి కనుక మనం మీకు చెప్పాను. భగవంతుడి లక్షణం ఏమిటి? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యైశ్చైవ షణ్ణాంబగైతిరితః. ఇది భగవంతుడి లక్షణాలు. మరి భాగవత లక్షణాలు ఏమిటి? అనుకూలస్య సంకల్పః. మొట్టమొదటిదట అపశబ్దము పలకడానికి ఇష్టపడేటండి. అంటే ఒక మాట్లాడకూడని మాట తన నోటి నుంచి రాకుండా చూసుకుంటాడట. భాగవతోత్తముడు అంటే వాడు మాట్లాడకూడనటువంటి మాట తన నోటి నుంచి రాకూడదు. పనికి మారిన సంకల్పము చెయ్యడు. సంకల్పం చేస్తే భగవత్ లేదా తీసుకోలేదు లోకం నేర్చు. ఎటువంటి సంకల్పం చేస్తాడంటే భగవత్ సంబంధితమైనటువంటి సంకల్పం మాత్రమే చేస్తాడు. అనుకూలస్య సంకల్ప, భగవంతుడికి ఇష్టమైన సంకల్పమే చేస్తాడు. రెండవది ప్రతికూలస్య వర్జిత, భగవంతుడు కానటువంటి సంకల్పము కనుక మనస్సులోకి వస్తే తత్తరపాటుతో ఇదిలించుకుంటాడటండి, బుద్ధిని శుద్ధి చేసుకుంటాడట. ఏమండి, పక్క మీద ఈగ వాలితే బాధపడతామా, తేలుంటే బాధపడతామా? ఏమండి, ఈగ తేలు 2 ఉన్నాయి. ఈగ వాలిందనుకోండి శరీరానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అదే తేలుందనుకోండి, ఒకసారి అది కుట్టిందనుకోండి శరీరానికి, వాడు నిద్రలో ఆదమరిచి లేచి తేలును చూశాడు. వాస్తవానికి వాడు ఈగుందేమో అనుకున్నాడు. తత్తరపాటు లేస్తే తేలు కనపడింది అనుకోండి,
ఏగని చూసినంత నింపాదిగా తేలును చూసిన వాడు ఉండగలడా? ఏగైతే ఇలా అంటాడు, అదే తేలును చూసిన వాడు తత్తరవాడితో లేస్తాడు, ముందు పక్కంతా ఇల్లు ఇస్తాడు, ముందు అసలు పుట్టిన తర్వాత దీనికి ముందు వేయించుకోవాలి, దానికోసం తపన పడతాడు. ఎలాగైతే తేలుని పక్క మీద చూసిన వాడు ఎలాగైతే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, దుష్టమైన సంకల్పము మనస్సులో వచ్చినప్పుడు కూడా నిజమైన భాగవతుడనేవాడు బుద్ధిని ఎలాగా విదిలించుకుంటాడట. పక్కన శుభ్రం చేసుకున్నట్టుగా ఇది నాకు రాకూడని సంకల్పం అంటే దుష్ట సంకల్పాలు అందరికి వస్తాయి. అందరేం పైనుంచి ఊడిపడలే, అందరికీ వస్తాయి. కానీ భగవద్ మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని సరి చేసుకుంటాడు. ఈ దృష్టి నాకు ఉండకూడదు, ఈ మాట నేను మాట్లాడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఈ వైపు నేను నడవకూడదు, ఇది నేను తినకూడదు, కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. ఆ నియమాల్లో జీవితాన్ని గడుపుకుంటాడు. అది భాగవతుడికిన్నో బయట ప్రపంచంలో ఉండేవాడికి తేడా. అందుకని తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వమున జరుగువాడు తనని తాను ఎలా చూసుకుంటున్నాడో ఇతరుల్ని కూడా అలాగే చూస్తాడు. ఇప్పుడు మనం ఎవరింటికైనా పెడితే మాట్లాడి రండి కూర్చోండి, ఏమైనా తింటారా తాగుతారా అంటే మళ్ళీ రెండోసారి ఆ ఇంటికి వెడతారు. కానీ వెళ్ళినా పట్టించుకోకుండా తిన్నావా తినలేదని అడగకుండా ఉంటే ఆ ఇంటికి మళ్ళీ రెండోసారి మీరు పోతారా? వెళ్ళరు కదా. అలాగే భాగవతుడు ఎదుటి ప్రపంచాన్ని ఎలా చూస్తాడంటే తనని తాను ఎలా చూసుకుంటున్నాడో ప్రపంచంలో ఉన్న వాళ్ళని కూడా అలాగ చూస్తాడు. ప్రహ్లాదుడి లక్షణం అదటండి. మొదటిది అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఇవన్నీ ఎక్కడివి? భగవద్గీతలో భక్తుడి లక్షణాలు. ఈ లక్షణాన్ని విచారణ చేస్తే చాలండి. భాగవతంలో ఉండే రహస్యం అంతా కూడా భగవద్గీత 12వ అధ్యాయంలో చెప్పేశాడు. ఎవరు నాకు ప్రియమైన వాళ్ళు, ఏ లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రియమైన వాళ్ళు. మీరు 2వ అధ్యాయం తీశారనుకోండి 70 శ్లోకాలు పైన ఉంటాయి. భగవద్గీతలో అతి చిన్న అధ్యాయాలు 2 ఒకటి 12, 2 15, దానిలో 20, దీనిలో 20. ఇంకా చెప్పాలంటే 15వ అధ్యాయంలో కొన్ని కఠినంగా ఉంటాయి. కానీ 12వ అధ్యాయం అంతా కూడా చాలా తేలికండి. అందుకే భగవద్గీత మొట్టమొదటిసారి పట్టుకున్న వాళ్ళకి 12వ అధ్యాయం నేర్పిస్తారు. అన్నప్రాసంలో ఆవకాయ పెట్టకుండా దొరికాడు ఛాన్స్ అన్నట్టు 2వ అధ్యాయం మొదలు పెట్టి వీడు మరుసటి రోజు స్కూల్కి రాడు. భగవద్గీత నేర్చుకోరా అంటే వాడంటాడు ఈ 2 అధ్యాయంలో ఇన్ని ఒత్తులు ఉన్నాయి, నాన్నూరు తిరగడం లేదు, ఎందుకు వచ్చినట్టు కూడా నమస్కారం చేస్తే పేడా పోతుంది, ఈ 2వసారి అమ్మగారికి కనపడకూడదు, అయ్యగారికి కనపడకూడదు. ఏమండి? అదే 12వ అధ్యాయం చెప్పామనుకోండి, అబ్బా ఇదేదో బాగానే ఉంది, అద్వేష్ట సర్వభూతానం చేసినా చేయకపోయినా నోటికి వస్తుంది కదా ముందు దరిద్రం, కాబట్టి వచ్చిందనుకోండి ఓ పేడా పోతుంది. అందుకని 12వ అధ్యాయం చాలా తేలిక. అందుకని భగవద్గీతలోకి రాగానే 12వ అధ్యాయం నేర్పించేస్తారు. ఆ లక్షణాలన్నీ కూడా భాగవతంలో చెప్పారు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వము జరుగువాడు పెద్దల పడకన్న వృత్తిని కైబడి చేరి నమస్కృతులు చేయవాడు. పెద్దవాడు కనపడగానే నమస్కారం పెట్టేవాడు. కనుదోయికి అన్య కాంతనడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సృష్టిని మార్చలేము, దృష్టిని మార్చుకోమన్నారు. అందుకే ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉందండి, గొప్ప వాక్యం. మనం సరి చేసుకోవడానికి ఒక్క మాట చాలు. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇది చాలా గొప్ప మాట అండి. దృష్టి జ్ఞానమయం కృత్వా. ఇప్పుడు మన దృష్టిని జ్ఞానంతో కనుక చూసామనుకోండి, అప్పుడేమైపోతుంది? మనకి దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీకు బ్రహ్మము జగత్తు బ్రహ్మముగా కనబడడానికి నీ దృష్టి జ్ఞానముగా మారితే అప్పుడు జగత్తు బ్రహ్మమవుతుంది. ఎప్పుడైతే దృష్టిని విషయాల మీదకు చేరుస్తావో అప్పుడు నీకు జగత్ ఏమవుతుంది? భ్రమ అవుతుంది. భ్రమలతో కూడిన వాడు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూస్తాడు. బ్రహ్మమును చూసేవాడు ఉన్నది ఉన్నట్టుగా చూస్తాడు. కాబట్టి ఎదుటి వారిలో ఉన్నటువంటి స్త్రీమూర్తిలో ఎవరున్నారు? మీ అమ్మలో ఎవరున్నారో వారిలో కూడా వారే ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ఒక ఆవిడ పక్కన వచ్చి నిలబడి ఇంకొక అమ్మ వచ్చి పక్కన నిలబడింది అనుకోండి,
ఇప్పుడు మా అమ్మని నేను ఎలా చూస్తున్నాను, పక్కన నుంచున్న అమ్మని ఎలా చూస్తున్నాను అంటే, మా అమ్మని చూసినప్పుడేమో నమస్కారం చేయాలని పుట్టింది కదా అమ్మగారు బాగా, అందుకని నమస్కారం చేయాలి. అదే పక్కనున్న ఆవిడని చూడగానే నీ దృష్టి ఎలా ఉంటుంది? నీ తల్లిలాగానే చూడగలుగుతున్నావా? చూడలేకపోతున్నా. ఎందుకంటే కొన్ని వికారాలు చొరబడుతున్నాయి మనస్సులో. కాకపోతే కొన్ని వాడి లోపల ఉండేటువంటి విశేషాన్ని బట్టి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు నా తల్లిలో ఏ అవయవాలు ఉన్నాయో ఆవిడలో కూడా అవే అవయవాలు ఉన్నాయి కదా. నా తల్లి పొట్టలో నుంచి నేను ఎలా వచ్చానో ఆ పొట్ట అక్కడ ఉంది కదా. నా తల్లి దగ్గర నేను పాలు ఎక్కడ త్రాగానో ఆ తల్లి దగ్గర కూడా ఆ స్తన్యం వచ్చినటువంటి ప్రదేశం అదే కదా. నేను ఎక్కడి నుంచి జారి భూమి మీద పడ్డానో ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రదేశం కూడా అదే కదా. ఈ భావన కలిగినప్పుడు తల్లి వేరు, వచ్చిన ప్రక్కన ఇంకొక ఆవిడ వేరు అవుతారా? అలా వేరుగా చూస్తే కామము, అలా వేరుగా చూడకపోవడమే మోక్షం. వేరుని చూస్తే, ద్వైతాన్ని చూస్తే కామం అది. లేదు ఉన్నది ఒక్కటే అని మన తల్లిని చూశాను అనుకోండి, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడ. అందుకని ప్రహ్లాదుడు అలాంటి దృష్టితో చూశాడు. హిరణ్యకశ్యపుడు లోకాన్ని చూశాడు, ప్రహ్లాదుడు లోకాన్ని చూశాడు. ప్రహ్లాదుడికేమో విష్ణువు కనబడుతున్నాడు, హిరణ్యకశ్యపుడికేమో ప్రపంచం కనబడుతుంది. ఇప్పుడు ఉన్నది ప్రపంచమా విష్ణువు అంటే రెండూ సత్యమే. ఎందుకని హిరణ్యకశ్యప దృష్టిలో ప్రపంచం సత్యము, ప్రహ్లాదుల దృష్టిలో విష్ణువు సత్యం. కానీ మనం పట్టుకోవాల్సిన సత్యం ఏమిటి? హిరణ్యకశ్యపుడి సత్యం మనకక్కర్లే, వాడు చూసిన దృష్టి మనకక్కర్లే. మనకి ఏ సత్యం కావాలి? మనదంతా ప్రహ్లాదుడి వైపు ప్రయాణం. అవునా కదా? అవునా కాకపోయినా తలవపండి అవునని, అదొక ఆనందం మాకు. ప్రయాణం మొత్తం ప్రహ్లాదుడి వైపే ఉన్నాం అందరం, అంతే కదా. కాబట్టి కలుదోయి కన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల సంగీ ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు. రోడ్డు మీద నా సొంత కొడుకు పడిందానికి, వేరే పిల్లాడు పడ్డదానికి నాలో ఉండేటువంటి మార్పులు వేరుగా ఉంటాయా ఉండవా? తప్పకుండా ఉంటాయి. కానీ ప్రహ్లాదుడు అలాంటి దృష్టి కలిగిన వాడు కాదటే. ఎవరికైనా ఒక బాధ కలిగితే తన సంబంధీకుడికి ఎంత తనకు దుఃఖాన్ని చూపిస్తుందో, తన మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో, అలాగే నాకు తండ్రి నారాయణుడు కదా, లోకంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఆయనదే కదా, ఆయన నాకు తండ్రి అయినప్పుడు వీళ్ళు నాకు సోదరులే అవుతారు కదా, నా తోడ పుట్టిన వాడు, నా తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాడికి బాధ కలిగితే ఎంత బాధ కలుగుతుందో, అలాంటి బాధని సృష్టిలో ప్రతి ప్రాణికి బాధ కలిగినప్పుడు అలాంటి మనస్సుతో ఆలోచించేవాడు ప్రహ్లాద కుమారుడు. ప్రహ్లాదుల దృష్టికి మన దృష్టికి అంత తేడా ఉంది. సకుల ఎడ సోదర స్థితి దొరుకువాడు, దైవతముల నుంచి గురువులను తలచువాడు, లీలలందరూ బొంకులు లేనివాడు, హాస్యానికైన అబద్ధం ఆడనట్టే. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడి దీప, చక్కనైనటువంటి గొప్పదనం కలిగినటువంటి వాడు, చక్కని మర్యాద కలిగిన వాడు ప్రహ్లాద కుమారుడు. ఇంకా చాలా ఉన్నాయి, మనకి చాలా చెప్పుకోవాల్సింది కనుక చాలా వదిలేస్తున్నారు. సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి వసుర రాజతన ఎనందు నిలచి పాసిదనవు విష్ణు బాయని విధంబున నేడు తగలియుండు నిర్మలాత్మ. ఇవన్నీ ఏవో తెచ్చి పెట్టుకున్న గుణాలు కాదండి. స్టేజీ మీద హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడు, వాడే స్టేజీ దిగాడంటే అడుగడుక్కి అబద్ధం ఆడతాడు. వాడు స్టేజీ మీదే హరిశ్చంద్రుడు, కాబట్టి స్టేజీ దిగిన తర్వాత అడుగడుక్కి అబద్ధమే. ఇక చాలా మంది అంటారు వాడు నాటకంలో పనికొస్తాడే కానీ ప్రపంచంలో పనికిరాడు. ఎందుకని? నాటకంలో వేరు, ప్రపంచం వేరు. ఇలాంటి ద్వైత బుద్ధి కలిగిన వాడు కాదు ప్రహ్లాదుడు. అంటే తనని ఎవరో చూసినప్పుడు ఒక రకంగా, ఎవరు చూడనప్పుడు ఒక రకంగా, ఎవరైనా గమనిస్తున్నారంటే ఒక రకంగా, ఎవరు గమనించకపోతే ఇంకో రకంగా, రెండు లక్షణాలు లేనివాడు. అందుకని సద్గుణములన్న సంగములే వచ్చి పోటీ పడ్డాయటండి. మంచి మంచి గుణాలన్నీ ప్రహ్లాదుడిలోకి చేరడానికి పోటీ పడ్డాయట. ఎందుకని? ఈయనలో లేకపోతే మేము ఆ గొప్పతనాన్ని పొందలేము కదా. చూడండి, వెంకటేశ్వర స్వామి కిరీటంలో ఎన్నో రాళ్ళు పొదిగారు. వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చలు, గోమేదికాలు, మరకతాలు, మాణిక్యాలు ఇన్ని పొగిడారు. ఎవరైనా వజ్రం ఉంగరం పెట్టుకొచ్చారనుకోండి, మీరు దండం పెడతారా? అదే వజ్రం కిరీటం అక్కడ మెరుస్తుంది. ఎక్కడ? నారాయణుడి యొక్క శిరస్సు మీద.
ఇప్పుడు మీకు తెలియకుండానే 2 చేతులు ఎలా వెళ్ళిపోతాయో వెళ్ళిపోవా? ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నారు మీరు? నారాయణమూర్తికి నమస్కారం చేస్తున్నారు. కాదు కాదు, నారాయణుడు సర్వాలంకృతుడై ఏమేమి ఆయన శరీరాన్ని అడ్డి పెట్టుకొని ఉన్నాయో అన్నింటికీ ఆ నమస్కారం చెంది తీరుతుందా తీరదా? చేరుతుంది కదా. అదే ఎవడైనా మధ్యలో పెట్టుకొని వస్తే వెంకటేశ్వర స్వామి పెట్టినట్టు పెడతారండి దండం. ఏమైనా ఇంకా ఈర్ష్యాసూయలు వస్తాయి. ఎంత సంపాదించాడో, ఎన్ని గొప్పలు ముంచాడో, భద్రంగరం పెట్టుకొచ్చాడు, ఈ దిక్కుమాలి పాడుగాను. ఏమండి, ఈ కాస్త మెరిసే రాళ్ళు పెట్టుకున్నందుకే మొన్న ఎవరో అడిగారు డైమండ్లు పెట్టుకున్నారా అని. డైమండ్లు పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తా నాకు వందా? మీరే మెరుస్తున్నాయట, నాకు కూడా తెలియదు దిగిపోడుగాను. వాళ్ళు ఎవరో పెట్టారు, నేను పెట్టించుకున్నా. అవి నావి కూడా కాదండి, ఎవరో పాపం భక్తులిచ్చినవే, వాళ్ళే చేయించారు. ఎవరో అడిగారు ఏమంటే డైమండ్ అని. ఆ మాట అనకుండా ఎవడైనా దానిపోయేటప్పుడు లేకపోతాడే, నా ప్రాణం పోతుంది నీ కొడుకు అయితే తీసేయడం మంచిది. ఎవడైనా దండం పెడతాడా? ఎవడో పెట్టాడు. వజ్రం ఉంగరం పెడితే ఎవడో పెట్టాడండి, లాక్కోలు పోదామని చూస్తారు. అదే నారాయణుడిని ఆశ్రయించి ఉందనుకోండి, ఆశ్రయించిన ప్రతి దానికి నమస్కారం చెందుతుంది. ఇప్పుడు ఈ నమస్కారం వజ్రం గొప్పతనమా, ధరించిన వాడి గొప్పతనమా? అసలు ఈ వజ్రకిరీటం లేకపోయినా వెంకటేశ్వర స్వామి దండం పెడతామా? అవును కదా. వజ్రకిరీటం ఉంటేనే పెట్టాం, ఏం లేకపోయినా అయ్యా మా స్వామయ్య బంగారు దేవుడయ్యా, ఆపద ముక్కులు వాడయ్యా, అడుగుడుగు దండాల వాడయ్యా అని చదువుతానని చదవరా దండకం. ఏమొచ్చినా రాకపోయి మాత్రం దండకం వస్తుంది రండి మనకి. దానికి ఒత్తులు ఉండవు, పొల్లులు ఉండవు. కాబట్టి అటువంటి భగవంతుడు సద్గుణంబులెల్లా సంగంబులై వచ్చి, అంటే ఎలా వచ్చాయి? గుంపుగా చేరాయటండి. అయ్యో మేము ఇతడిలో లేకపోతే మేము మా యొక్క వైభవం తగ్గుతుంది కదా అని అన్ని సద్గుణాలు వచ్చి ప్రహ్లాదుల్లో చేరాయి. అసురరాజతనయనందు నిలచి. గొప్ప విశేషం ఏమిటంటే ప్రహ్లాదుడు బ్రాహ్మణుల పిల్లవాడు కాదు. లోకంలో ఎవరికైనా వేదం చదివిన పిల్లలకు వేదం వస్తే గొప్ప కాదండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వేదం చదువుతారు, వాళ్ళ నాన్న వేదం చదువుతాడు, వాళ్ళ తాతగారు వేదం చదువుతారు, ఆ పిల్లవాడు వేదం చదువుతాడు. కనుక వేదం చదివే పిల్లాడు భగవంతుని మాటలు మంత్రాలు చెప్పడం విశేషం కాదు, వాళ్ళ జన్మాంతర సంస్కారం ఉంది. కనుక ఏ మాత్రము భగవత్ సంస్కారం లేక ఎవడైనా కనపడగానే కొట్టండి, తిట్టండి, నరకండి, కొయ్యండి, మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఎవడు రమ్మన్నాడు, ఇది నా బజారు, నువ్వు ఎందుకు వచ్చావు అని ఇతరుల్ని దండించే స్వభావం ఉన్నటువంటి రాక్షస గుణాలు కలిగిన కుటుంబంలో పుట్టాడండి ప్రహ్లాదుడు. అది ప్రహ్లాదుడి గొప్పతనం. అసురరాజతనయనందు నిలచి. సురరాజతనయుడు కానీ అసురరాజతనయుడు. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఒక్కడికే వస్తాడా? ఒక్కడికే వరాలు ఇస్తాడా? ఒక్కడనే మీరు నా వాళ్ళని మేలేసుకున్నాడా? చాలా మంది అనుకుంటారండి మనలాంటి వాళ్ళు, అయ్యో దేవుడు వాళ్ళకే చెందుతాడు, బ్రాహ్మణులకే చెందుతాడు, బ్రాహ్మణులకే అందుతాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వారికి మాత్రమే కాదండి, మనందరం ఆయన బిడ్డలమే. మనం అనుకుంటున్నాం వేరని, ఆయన ఎప్పుడు మనల్ని వేరు చేయలే. మీరు నా బిడ్డలే. మనల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా అండి? భగవంతుడు పాదాల్లో పెట్టాడు. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్యః అద్యాగం శూద్రో అజాయత. ముఖంలో బ్రాహ్మణుని పెట్టాడు, బుధాల్లో క్షత్రియుని పెట్టాడు, ఊరువుల్లో వైశ్యుని పెట్టాడు, పాదాల్లో శూద్రుని పెట్టాడు. పాదములే లేకపోతే ఇవన్నీ నిలబడతాయా? కాళ్ళే లేవనుకోండి, తొడలు నిలబడతాయా? భుజాలు నిలబడతాయా? తల నిలబడుతుందా? అసలు ఈ మూడు నిలబడడానికి కారణం ఏది? పాదం. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి పోతారండి, భగవంతుడి దగ్గర పోయి తొడలు పట్టుకొని ఊపుతారా మీరు? భుజాలు పట్టుకొని ఊపుతారా? పోనీ మా నాన్నే అది తల పట్టుకొని వెనక్కి ముందుకి ఊపుతారా? ఏం పట్టుకుంటారు? పోయి పాదాలు. ఆ పాదాల్లో ఎవరున్నారని చెప్పాడు భగవంతుడు? శూద్రులు ఉన్నది ఎక్కడే, వాళ్ళు అక్కడి నుంచే పుట్టారని చెప్పాడు భగవద్గీతలో. అది నా స్థానం అన్నాడు. ఇప్పుడు ఎవరు పట్టుకున్నా అక్కడికి వెళ్ళి పట్టుకుంటున్నారు కదా. బ్రాహ్మణులు పట్టుకున్నా, వైశ్యులు పట్టుకున్నా, క్షత్రియులు పట్టుకున్నా పాదాలే పట్టుకుంటున్నారు. అక్కడ పుట్టిన వారయ్యా మీరేం చెప్పారు. గంగ ఎక్కడ పుట్టిందండి? నారాయణమూర్తి విష్ణు పాదోద్భవీంగంగా. ఇంతమంది పోయి మునిగి మేము పునీతులమయ్యా, మాకు జన్మ లేదని చెప్పుకునే గంగమ్మే నారాయణుడి పాదాల దగ్గర నుంచి పుట్టిందండి. ఇప్పుడు భగవంతుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉందండి?
పోనీ వీళ్ళనే పట్టుకుంటాను ఇంకోటి పట్టుకోనని భగవంతుడు ఏమని చెప్పాడా? ఎక్కడా లేదు. ఇవి మనం కల్పించుకుంటున్నాం. మనం భగవంతుడి కాని దాన్ని భగవంతుడికి ఆపాదిస్తున్నాం. ఆయనకు లేనటువంటి ఒక దుర్గుణాన్ని మనం తగిలిస్తున్నాం. భగవంతుడికి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఎక్కడా చెప్పలేదు. అందుకనే ప్రహ్లాద కుమారుని నిలబెట్టాడు. రాక్షసుల్లో ప్రహ్లాద చాస్మి దైత్యానాం, నేను రాక్షసుల్లో ప్రహ్లాదుని అన్నాడు. అంటే రాక్షసుల్లో ప్రహ్లాదుని అంటే అర్థం ఏమిటి? ప్రహ్లాదుడి గుణాన్ని నేను అనే అర్థం అక్కడ. రాక్షసుల్లో ప్రహ్లాదుని అన్నాడంటే ప్రహ్లాదుడి గుణాన్ని నేను అంటే ఇప్పుడు అటువంటి గుణాలు మనందరికీ ఉన్నాయనుకోండి, మనం ఏ కులానికి సంబంధించిన వారమైనా పరమాత్మకు సంబంధం లేదు. ఆయన వీడు వేరు వాడు వేరు అని ఇక్కడ చెప్పడం. వీడు ఇటువంటి గుణాలు కలిగి ఉన్నారా లేదా అని మాత్రమే చూస్తాడు. అందుకని అసురరాజతనయనందు నిలచి పాసి చనవు విష్ణు బాయని విదంబున, ఎలాగైతే నారాయణమూర్తి పాదాన్ని పట్టుకున్నటువంటి వాడికి ముక్తి అనేటువంటిది వస్తుందా రాదా అనేటువంటి రెండవ అవకాశం లేకుండా ముక్తి మాత్రమే కరతల బలకమైపోతుందో, ఈ గుణాలు కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేవి కావు. నేడు తగలియుండి నిర్మలాత్మ. అంత గొప్పవాడట ప్రహ్లాద కుమారుడు. ఓ రోజున ఇలాంటి ప్రహ్లాదుని చూసి హిరణ్యకశ్యపుడికి అనిపించింది, మా వాడు చదవడం లేదే, చదవకపోవడం వల్ల ఈ మందబుద్ధి వచ్చినట్టుంది. రాక్షస బాలకులందరూ నన్ను పొగుడుతుంటే వీడేదో మందుడిలాగా, ఏదో ఆలోచిస్తున్న వాడిలాగా, ఏదో చదువుకుంటున్న వాడిలాగా, ఏదో తెలిసిన వాడిలాగా, ఏదో అయోమయంగా కనబడుతున్నాడే, వీడిని చదివిస్తే బాగుంటుందని ఓ రోజున చంద్రుడు అమర్కుడు అనేటువంటి వాళ్ళు శుక్రాచార్య వారి యొక్క వాళ్ళ శిష్యులు కుమారులు వాళ్ళు పిలిపించాడు. చండమర్కుల వారు పిలిపించి అతను అన్నాడు, అయ్యా మా వాడికి విద్య రానట్టుంది, మంచేదో చెడేదో తెలియాలంటే విద్య రావాలి కదా, మీ దగ్గరికి పంపిస్తాం, మా వాడిని చదివించండి. సరే వాళ్ళు తీసుకెళ్ళారు. రాజు పెట్టే కదా తీసుకెళ్ళారు. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిది చదువు గాని అట్టిట్టనడు తానన్నీయు రూపించిన విద్యలని నిరూఢ మనిషన్. చిన్నప్పుడు మనం పిల్లలకి ఎక్కాలు నేర్పిస్తూ ఉంటాం. మనం 2 2 4 అన్నాం అనుకో, వాడు 6 అనే దానికి ఫిక్స్ అయిపోతాడు. వీడు మనతో ఎదిరిస్తాడండి. మనం 2 2 4 అంటే కాదు 6 అంటాడు వాడు ముందర. మనం 4 అని గట్టిగా వాదించామనుకో, వాడు ఏడుస్తూ కూడా 6 అంటాడండి. ఆఖరికి వాడు ఏడుపు చూడలేక మనకి ఎలాగో సత్యం తెలుసు కనుక ఈ ఏడుపు పోవడానికైనా తల్లి అంటుంది, అవునులే 2 2 6 తెలుసుకున్న తర్వాత నువ్వే 4 అంటావు. ఇప్పటికి మాత్రం 6 అనుకుంటుంది ఆవిడ, 6ని ఒప్పుకుంటుంది కూడా. ఎలాగైతే ఒక మూర్ఖుడిని వాదనలో గెలవలేమో, మూర్ఖుడితో వాదించడం కూడా మన సమయాన్ని వృధా చేసుకున్నట్టు ఎలా అవుతుందో ఆ సమయాన్ని జపం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక మూర్ఖుడితో వాదించాలనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది. వాడితో వాదించే బదులు ఏ గ్రంథమో తీసుకున్నాం అనుకోండి, దానిలో ఒక శ్లోకం వచ్చినా మన జీవితం బాగుపడుతుంది. కొన్ని శ్లోకం రాదు, ఒక నామం వచ్చు, ఆ నామం అనుకోండి అదన్నా పుణ్యం. వాడితో వాదిస్తే కాలం వృధా అయిపోతుంది. అలాంటి వాడితో వాదిస్తే మనకు జ్ఞానం రాకపోగా ఉన్న జ్ఞానం ఊడిపోతుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. మూర్ఖులతో వాదించడం కూడా అజ్ఞానంలో ఒకటి. మనకి ఎంత తెలిసినా, మనం ఎంత పండితులమైనా మూర్ఖులతో వాదన పెట్టుకున్నావంటే నువ్వు కూడా అజ్ఞానివే. ఎందుకంటే వాడు వాదనతో నువ్వు కూడా ఏకీభవిస్తున్నావా లేక వాదిస్తున్నావో వాడితో నువ్వు కలిసిపోయావు కనుక నువ్వు పెద్ద అజ్ఞానివని మనకు బోర్డు తగిలించేస్తాడు. కాబట్టి ఆ పని చేయకూడదు. అందుకని ప్రహ్లాదుడు కూడా ఏం చేశాడు, వాళ్ళు ఏం చెప్తే అది చెప్పేవాడే. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిది చదువు కానీ. అబ్బాయి ప్రహ్లాద కుమార లేచాడు. లోకములన్నిటికీ ప్రభు హిరణ్యకశ్యపుడు చెప్పుము. వీడు లేచాడు. వీడికి అసలు లోకాలన్నిటికీ ప్రభు నారాయణుడు అన్న సంగతి తెలుసు. ఇప్పుడు వీడితో వాదిస్తే కాలం వృధా. నోటితోనేగా అంటే పోలే, మనస్సుతో అనుకోవడం లేదుగా. కాబట్టి నోటితో ఎన్నంటే మాత్రమే ఈయన కూడా అనేవాడు. లోకములన్నింటికీ ప్రభు హిరణ్యకశ్యపుడు అని ఏదో చదివేవాడు. వీళ్ళు అనుకున్నాడు, ఇక పిల్లవాడు మళ్ళీ ఇల్లుకి వచ్చాడు, మనం చెప్పిందే చెప్తున్నాడు, కాబట్టి తండ్రి గారి దగ్గరికి తీసుకుపోదా అని ఒక్కసారి హిరణ్యకశ్యపుడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ పిల్లాడిని అక్కడికి పెట్టి నిలబెట్టి, ఏమంటే మీ పిల్లాడు అన్నీ నేర్చుకున్నాడు, మేమేం చెప్పామో మీరేం నేర్పమన్నారో అన్నీ మీ పిల్లాడికి నేర్పించాం, కావాలంటే పరీక్షించుకోండి. ఇప్పుడు పరీక్ష దగ్గరికి వచ్చేటప్పటికి యథార్థం రాకపోతే తప్పుతాడే.
కొంతమంది తెలివైన పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి, ఇద్దరు పిల్లలు చదువుకునేటప్పుడు అప్పచెప్పించుకుంటారండి ఒకళ్ళనొక్కళ్ళు. వీడికి కావాలని తప్పులు చెప్తాడండి, ఎందుకంటే వీడికి వచ్చినట్టు వాడికి తెలియకూడదు. తెలిసిందనుకోండి వీడికంటే బాగా చదివి మార్కులు ఎక్కువ వస్తాయి. అందుకని వాడు అన్ని తప్పులు చదువుతాడండి అప్పచెప్పేటప్పుడు. అవతల వాడు అనుకుంటాడు వీడన్ని తప్పులే చెబుతున్నాడు మెధవా, నాతో పాటు కూర్చొని చదువుతున్నాడే కానీ అసలు ఏం రానట్టుకుంది, నాకు వచ్చినట్టు కూడా వీడికి రావు, కనీసం నాకు 30 ఏదైనా వచ్చి పాస్ అవుతాను, వీడికి 30 కూడా రానట్టుగా ఉంది, నాకు అంప బాగుపడింది అనుకుంటాడు. కానీ వీడేం చేస్తాడు, అప్పచెప్పడం తప్పు చెబుతాడు, ఆన్సర్ పేపర్లో రైట్ రాస్తాడు. ఈ ఆన్సర్ పేపర్లో రైట్ రాసేటప్పటికి వీడేమో వాడు చూసి పర్వాలేదులే వాడికి 30 ఏళ్ళే, వాడికి 30 ఏళ్ళు, వాడికి 30 ఏళ్ళు అనుకుంటాడు. వీడు ఆఖరికి పరీక్ష పేపర్లో వాడికి 100కు 99 వస్తే వీడికి 40 వస్తాయి. వీడు వాడి దగ్గరికి వెళ్ళి ఎరా మన క్వశ్చన్ అప్పచెప్పించుకుంటే మొత్తం తప్పే చెప్పావు, ఎలా వచ్చినాయిరా నీకంటే వాడంటాడు అప్పచెప్పింది తప్పు, రాసింది మాత్రం సత్యం అంటాడు. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా అప్పచెప్పింది తప్పు, ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి ఎక్కడ, తండ్రి దగ్గర. అందుకని హిరణ్యకశ్యపుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిజం చెప్పేశాడండి మనాడు. ఏమన్నాడు ప్రహ్లాదుడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నౌతు లోపలంద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమును అతని దివ్యకళామయమనచు విష్ణుని దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. సత్యం చెప్పాడు. ఇప్పటిదాకా ప్రభు ఎవరన్నాడు, హిరణ్యకశ్యపుడు అన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలందెళ్ళక. నాన్నగారు నేను చదివిన చదువులో సారాంశం చెప్తున్నాను, నేను గ్రహించిన సత్యాన్ని చెప్తున్నాను, నిర్భయంగా చెప్తున్నాను, నిలబడి చెప్తున్నాను, జంకు లేకుండా చెప్తున్నాను, సత్యాన్ని పలుకుతున్నాను. శరీరధారులైనటువంటి ఇంతమందిలో ఒక్కడిగా ఉండి వెలుగుతున్నవాడు నారాయణుడొక్కడే. కానీ ఈ మనిషి అజ్ఞానము చేత వాడిలో ఉన్నవాడు వేరు, వీరిలో ఉన్నవాడు వేరు అని ఇలా వేరు ఏర్పరచుకొని సంసారం అనే భూమిలో దూకి కళ్ళు కనపడినటువంటి చీకట్లో తిరుగుతూ ఆ బావిలో పడి చస్తున్నాడు నాన్నగారు. అలాంటి వాడికి ఎన్ని చెప్తే